నమస్తే, వెల్కమ్ టు మగధా ఫోకస్. దిస్ ఈజ్ లక్ష్మి. అన్న అడుగేస్తే మాస్. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు అడుగేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వరకు ఊర మాస్ అయింది ఈరోజు. ఎందుకంటే దాదాపుగా 5 సంవత్సరాల 10 నెలల 10 రోజుల తర్వాత ఆయన ఇవాళ సిబిఐ కోర్టుకి హాజరయ్యారు. అంటే జనవరి 10, 2020న ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చివరిసారిగా కోర్టుకు హాజరయ్యారు. 2017లో ఆయన పాదయాత్ర సమయంలో ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం కూడా హాజరవుతూనే ఉండేవాళ్ళు. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయానికి వస్తే కనుక సిబిఐ ఛార్జ్షీట్లలో దాదాపుగా 11 సిబిఐ ఛార్జ్షీట్లో ఉన్నారు. అలాగే 9 ఈడీ ఛార్జ్షీట్స్లో A1 నిందితుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగతి పబ్లికేషన్స్ ఇంకా మిగతా కంపెనీస్ అన్నీ కూడా ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఇష్యూస్లో ఉన్న ఆస్తులుగా ఉన్నాయి. చాలా కొన్ని కంపెనీలు. బట్ అవి కొన్నిటిని రిలీజ్ చేయించుకోవడానికి కొన్ని ప్రయత్నాలు కూడా జరిగినాయి, కొన్ని కూడా రిలీజ్ అయినట్టున్నాయి. బట్ ఇదొక కేసు విషయానికి వెళితే నిజంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారా ఈ నెల 10న కోర్టు ఆయన రావాల్సిందే వ్యక్తిగత హాజరుకి అని చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మొత్తానికి ఒప్పుకున్నారు. ఆయన యూరోప్ పర్యటనలో ఉండి ఆయన వస్తాను అని చెప్పేసి విదేశీ పర్యటనలో ఉన్న ఆయన ఇక్కడికి వచ్చి ఇవాళ టైం కూడా ఫిక్స్ చేసుకొని కోర్టుకి ఆయనకి అనుకూలంగా ఉన్న సమయాన్ని ఫిక్స్ చేసుకుని వాళ్ళు రావడం జరిగింది. సో మొత్తానికి అయితే వచ్చారు. అందరూ అవాక్ అయ్యే విధంగా, అందరూ షాక్ అయ్యే విధంగా ఆయన వస్తారా రారా అన్న అనేక రకాల అనుమానాలు, క్యూరియాసిటీ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తానికి వచ్చారు. అసలు జనాలకి కావాల్సినంత స్టఫ్ ఇవ్వడంలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఎవరైనా, అది అధికారంలో ఉన్నా లేకపోయినా. ఎలాంటి స్టఫ్ అంటే నేను మళ్ళీ చెప్తా, ఈ స్టఫ్ గురించి చాలా పర్టికులర్గా మనం మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఆయన ఓటమి పాలైన తర్వాత ఆయన రారు 11 సీట్లకే పరిమితమై ఉండడం వల్ల ఆయన రారు అన్న దగ్గర నుంచి మొత్తానికి ఆయన అసెంబ్లీకి వచ్చి అక్కడ ఒక సైన్ పెట్టి వెళ్ళిపోయారు. సేమ్ ఇక్కడ కూడా అంతే. రారు రప్పించలేరా, రాలేరా. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చిన్న నిందితులు ఎవరైనా కోర్టుకు రావాలన్నా కూడా రారు. జగన్మోహన్ రెడ్డి గారిని తప్పించుకున్న తర్వాత మేము చిన్నవాళ్ళ మాకేంటని అంటారు అని అనేక మంది మేధావులు, విశ్లేషకులు, పార్టీ నాయకులు అందరూ కూడా ప్రతిరోజు పొడుస్తూ ఉంటే మొత్తానికి ఆయన అందరికీ షాక్ ఇచ్చి మీరు చెప్పినప్పుడు కాదు నేను రావాలనుకున్నప్పుడు వస్తా అన్నట్టుగా ఇవాళ వచ్చారు, వెళ్ళారు. రైట్, ఎలా వచ్చారు? గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్కి 10 గంటల 45 నిమిషాలకి ఆయన ఇక్కడ ల్యాండ్ అయ్యారు స్పెషల్ ఫ్లైట్లో. ఆ తర్వాత 11 గంటల 30 నిమిషాలకి ఆయన సిబిఐ కోర్టు దగ్గరికి వెళ్ళారు. ఆ తర్వాత కోర్టు లోపలికి వెళ్ళడం, ఆ ప్రొసీజర్స్ అదంతా లోపల వరకు జడ్జి గారి ముందు వరకు వెళ్ళే వరకు ఆ ప్రొసీజర్స్ అనేది టైం టేకింగ్. ఆ తర్వాత జడ్జి ముందు 1-to-1 జడ్జి గారి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉంది కేవలం జస్ట్ 5 మినిట్స్. ఈ 5 మినిట్స్లో ఆయన ఎవరైనా ఏం మాట్లాడడానికి లేదు. కేసుల గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని జడ్జి గారు జగన్మోహన్ రెడ్డి గారి అడ్వకేట్ని అడిగారు. లేదు, మేమేం చెప్పాలనుకోవట్లేదు అని చెప్పారు. జస్ట్ అంతే, 5 మినిట్స్ అయిపోయింది, సైన్ పెట్టారు. ఏం జరిగింది తర్వాత డిస్కస్ చేద్దాం. అంటే మొత్తం 13 ఏళ్లుగా 7 జడ్జిలు ఇందులో మారారు. ఎందుకంటే ప్రతిసారి డిశ్చార్జ్ పిటిషన్స్ వేస్తూ ఉండడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి తరపు అడ్వకేట్లు జడ్జి మారినప్పుడల్లా మళ్ళీ రెడ్ వచ్చే మొదలే అన్నట్టుగా మొదలు పెట్టాల్సి వస్తుంది. అసలు ఈ కేసుని మళ్ళీ మొదటి నుంచి తవ్వడం అంటే అసలు అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకు డిలే అయిందంటే ఇందుకే డిలే అయింది. డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తూ ఉన్నారు, జడ్జిలు మారుతూ ఉన్నారు. దట్టు ముఖ్యమంత్రిగా ఆయన 5 ఏళ్ల పాటు ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఒక ముఖ్యమంత్రిని పిలవడం కూడా మరి సాధ్యమయ్యే పని కూడా కాకపోవచ్చు. ఇన్ని విషయాల్లో ఇన్ని రకాలుగా జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఏం జరిగింది అనే దానికంటే ఒకసారి వ్యవస్థల విషయంలో మాట్లాడదాం. 7 జడ్జిలు మారుతున్నారు అంటే యాజ్ పర్ ప్రొసీజర్ మారే అవకాశాలు ఉంటాయి, మారుతారు. కానీ వ్యవస్థలు డే 1 నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మరి ఇన్ని కేసులు నమోదైన ఒక నిందితుని 16 నెలల పాటు జైల్లో పెట్టినప్పుడు ఆ జైల్లో పెట్టిన వ్యక్తిని ఒక వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇచ్చుకుంటూ మరి ఎలా వెళుతున్నారు అనేది అర్థం కాని పరిస్థితి. అంటే చూసే వాళ్ళందరికీ వ్యవస్థలని చాలా ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు. చేయాలంటే ఏముండాలి? అధికారం ఉండాలి. అధికారం ఉండాలి అంటే డబ్బు ఉండాలి. డబ్బు ఉండాలంటే అధికారం ఉండాలి. అధికారం ఉండాలంటే డబ్బు ఉండాలి. ఇవన్నీ ఈ రొటేషన్లో ఈ సర్కిల్ తిరుగుతూ ఉండడం వల్ల నిజంగా న్యాయస్థానాలన్నా లేదంటే న్యాయమన్నా సగటు మామూలు వ్యక్తికి నమ్మకం పోయే పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. చట్టాలు పేదవాళ్ళ మీదే కానీ పెద్దవాళ్ళ మీద కాదా అని ప్రశ్నలు ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. అది ఎవరైనా కావచ్చు.
జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఎంత పెద్ద పెద్ద బడా అడ్వకేట్లు పనిచేశారో మనకు తెలిసిందే. సరే, ఖచ్చితంగా పెద్ద అడ్వకేట్లను పెట్టుకోవడం పెద్దవాళ్ళకి సాధ్యమయ్యే పని కాబట్టి పెడతారు. బట్ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఈ ఛార్జ్షీట్స్, ఆస్తులు, ఈడీ, సిబిఐ ఇన్వాల్వ్ అయ్యి ఏమీ ఎందుకు తేల్చలేకపోయాయి? ఇప్పటి వరకు సిబిఐకి అంతు చిక్కనంత అగమ్య గోచరంగా ఈ కేసు ఎందుకు జుట్టు పీక్కునేలాగా ఉంది? ఇదే కాదు, అటు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంలో కూడా అంతే. ఎందుకు ఇలా జుట్లు పీక్కుంటున్నారో ఎవరికి అర్థం కాదు. మరి 16 నెలల పాటు జైల్లో ఉంచినప్పుడు కొన్ని ఆధారాలు ఖచ్చితంగా సిబిఐ ప్రవేశపెట్టుంటుంది. ఆనాడు సిబిఐ జేడీగా ఉన్న, జాయింట్ డైరెక్టర్గా ఉన్న లక్ష్మీనారాయణ గారు అంటే ఒక హీరో ఎలివేషన్ వచ్చింది ఆయనకి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి ఎలివేషన్ వచ్చిందో జేడీ లక్ష్మీనారాయణ గారికి కూడా అలాంటి ఎలివేషన్ వచ్చిన అత్యున్నతమైన చాలా ఇంపార్టెంట్ కేసు ఇది. ఎందుకు ఈ కేసు ఇంత ప్రతిష్టాత్మకంగా మారింది అంటే, ఎవ్వరు ఏమనుకున్నా నేను ఖచ్చితంగా కుండబద్దలు కూడా చెప్తున్నాను. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అప్రాక్సిమేట్లీ 37 to 40 years మధ్యలో ఉండుండొచ్చు. 13 ఏళ్ల క్రితం అంటే ఆయన అంతే, అప్రాక్సిమేట్లీ అంతే ఏజ్లో ఉంటారు. ఆ ఏజ్లో ఉన్న వ్యక్తి వాట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు? అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు అప్పుడు పార్టీ నాయకులు వాళ్ళంతా వినిపించే ప్రయత్నాలు చేశారు. నిజానికి ఆ సమయంలో నేను కూడా అక్కడ రిపోర్టింగ్లో ఉన్నాను. సంతకాల సేకరణ అని ఆ హడావుడి జరుగుతూ ఉండడం, పెద్ద నాయకులు, చిన్న నాయకులు అందరూ వస్తూ ఉండడం, విజయమ్మ గారు, ఆవిడ శోకసంద్రంలో షర్మిల గారు, భారతి గారు, మహిళలంతా, మనవరాళ్ళు అందరూ ఓ పక్కన ఉండడం, జగన్మోహన్ రెడ్డి గారు మిగతా వాళ్ళంతా ఒక సైడ్కి వెళ్ళి మాట్లాడుతూ ఉండడం, నేను స్వయంగా ప్రత్యక్షంగా చూసిన సిచ్యువేషన్ అది అప్పుడు. అందుకని చెప్తున్నా, ఆ సిచ్యువేషన్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పేరు అప్పుడు వినబడింది. ఆ తర్వాత స్లోగా ఆయన పార్టీ నుంచి బయటకు రావడం, అధిష్టానాన్ని ధిక్కరించడం, మరి కేసులు పడడం, ఇవన్నీ జరుపుకుంటూ వచ్చినాయి. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో చేసింది ఏంటి తప్పు అంటే, ఓవరాల్గా అడ్వకేట్లు చెప్పినా, లేదంటే ఇంకెవరైనా చార్టెడ్ అకౌంటెంట్స్ చెప్పినా, సిబిఐ చెప్పినా, ఈడీ చెప్పినా, ఏ అనే ఒక వ్యక్తి, అది జగన్మోహన్ రెడ్డి గారు అయితే, బి అనే కాంట్రాక్టర్స్, సో కాల్డ్ A3లు, A4లు, A5గా ఉన్న బి అనే కాంట్రాక్టర్స్ గవర్నమెంట్ గవర్నమెంట్ అధికారంలో ఉన్న వీళ్ళు ప్రభుత్వాల నుంచి బెనిఫిట్స్ కోసమో, లేదంటే పెద్దగా వీళ్ళ ఎక్స్పాన్షన్ కోసమో ఏదైనా సరే డీలింగ్స్ అనేవి ప్రభుత్వానికి, ప్రైవేట్ కంపెనీలకి మధ్య ఉండడంలో 100% ఎలాంటి తప్పు కూడా లేదు. స్టేట్ డెవలప్మెంట్లో వీళ్ళిద్దరూ కీలక భాగస్వాములు. సో వీళ్ళు ఇక్కడికి వెళ్ళి పని చేయించుకోవాలి. బి కాంట్రాక్టర్స్, ఏ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి పని చేసుకోవాలి. గవర్నమెంట్ ఎవరక్కడ? రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్. సో అండర్ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి గవర్నమెంట్ ముందు 5 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు ఎవరికి తెలియదు. పెద్ద ఆయన ఏమీ క్రియాశీలకంగా లేరు అసలు. ఆయన బెంగళూరులోనే ఉండేవాళ్ళు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళని మాత్రమే తెలుసు. కానీ ఎలాంటి వ్యాపారాలంటే, బి కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఈయన గవర్నమెంట్లో ఏదైనా పని అవ్వాలి అంటే సి అనే కంపెనీలకి డబ్బు మళ్లించాలి, లేదంటే సి అనే కంపెనీల్లో ఈ బి అనే కాంట్రాక్టర్లు పెట్టుబడులు పెట్టాలి. ఇదే జరిగింది. సో ABC, బి అనేవాళ్ళు బడా కాంట్రాక్టర్లు, సి అనేది జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసిన కంపెనీలు, ఏ అనేది గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. అంటే ఈ గవర్నమెంట్ని తండ్రి అధికారాన్ని వినియోగించుకుని ఈయన ఈ పని చేశారు. ఆయన కంపెనీలకి పెట్టుబడులు పెట్టించారు. బెంగళూరులో ఉండి గుట్టు చప్పుడు కాకుండా 1000 కోట్ల సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. అలహంకా ప్యాలెసా, లేదంటే ఇక్కడ ఇంకో ప్యాలెసా, ఏదేమైనా ఆయన సామ్రాజ్యాన్ని, ఆయన మైండ్ని, ఆయన బిజినెస్ మైండ్ ఏ స్థాయిలో ఉందో ఆయన కంపెనీల లిస్టు చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. సో నేను చాలా సింపుల్గా చెప్పాను, ఇంతే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఇదే. దీని వెనుక అంటే ఏ కంపెనీకి ఇచ్చారు, షెల్ కంపెనీలు ఏంటి, క్విడ్ ప్రోకో ఎలా జరిగింది, క్యాపిటల్ అనే ఒక చిన్న వర్డ్ని ఆ రోజు ఐఏఎస్గా ఉన్న శ్రీలక్ష్మి గారు ఎలా మిస్యూజ్ చేశారు, ఇవన్నీ అనేది దీని వెనక తీగలాగితే వచ్చిన ఇష్యూస్, రైట్. అయితే ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసుకురావడమో ఇలాంటి కేసుల్ని మనం ప్రోత్సహించడమో నా ఉద్దేశం కాదు. ఇవాళ రేపు మనం చూస్తున్న సినిమాలు కానీ, సినిమాల్లో ఉన్న హీరో పాత్రలు చేసే గ్యాంబ్లింగ్లు కానీ, ఇష్టం వచ్చినట్లుగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళకి తగిలిన దెబ్బలని అంటే ఒక హీరోకు దెబ్బ తగిలింది అనుకోండి,
అంటే ఇది మానసికంగా తన కుటుంబం మీద ఒక దెబ్బ పడింది అనుకోండి, ఆ హీరో రెచ్చిపోయి డబ్బు సంపాదించడం, అడ్డొచ్చిన వాళ్ళని అడ్డంగా నరికేయడం లాంటి సీన్స్, సిచ్యువేషన్స్ని మనం ఆహాకారాలు ఓహోకారాల మధ్య ఆ సినిమా హీరోని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాం. సేమ్ ఇక్కడ ఒకవేళ అలా చేయాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అలానే చేయాలి. ఇక్కడ సేమ్ ఇదే, ఆయన సీఎం అవ్వాలి అనుకున్న దానికి దెబ్బ పడింది, ఆ దెబ్బ ఆయన కుటుంబానికి పడింది అని ఫీల్ అయ్యారు. బట్ ఫ్లైట్ కూలి చనిపోయింది మాత్రం అది ఎవరో కొట్టిన దెబ్బ కాదు, అది సహజంగా జరిగిందే, ప్రకృతి వైపరీత్యంగా జరిగిందే. దాని నుంచి ఆ దెబ్బ నుంచి ఆయన క్రియేట్ చేసిన ఇది ఏదైతే ఉందో, అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్టఫ్ అన్నాను చూడండి ఇంతకుముందు, జస్ట్ అంటే ఆయన దేనికి దానికి ఆ స్టఫ్ ఇవ్వడంలో మాత్రం సిద్ధహస్తులు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఏదైనా జరిగినప్పుడు దాన్ని ఒక స్టఫ్గా తయారు చేసి దాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడంలో మాత్రం రియల్లీ గ్రేట్ బిజినెస్ మైండ్ ఖచ్చితంగా. అందుకే ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ సీఎం అయిపోతారో అని బట్టలు చించేసుకుని, ఇఫ్ యూ డోంట్ మైండ్, సారీ టు సే లైక్ దిస్ టైప్ ఆఫ్ వర్డ్, అంటే అందరూ ఎక్కడ ఆయన సీఎం అయిపోతారోనని హడావుడి చేసేసి, అవ్వకూడదని కొందరు, అవ్వాలని కొందరు, రకరకాలుగా ఆయనకు అన్యాయం జరిగిపోయిందని కొందరు గొంతులు చించుకొని, అన్యాయం జరగలేదని ఇంకా గొంతులు చించుకొని ఆయన్ని జస్ట్ 37-40 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆయన్ని ఒక హీరో ప్రొజెక్షన్ ఇచ్చారు. ఎలాంటి హీరో అంటే ఒక డెమిగాడ్ లాంటి ప్రొజెక్షన్ ఇచ్చారు. డెమిగాడ్ అంటే దైవాంశ సంభూతుడు, ఇలాంటి ప్రొజెక్షన్ ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డి గారి రీప్లేస్మెంట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమవుతుంది అన్నంత డెమిగాడ్ స్టేటస్ అనేది ఎవరిచ్చారు? ప్రతిపక్ష పార్టీలు, ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు, ప్రతిపక్ష పార్టీల కోసం ప్రతిరోజు గొంతు వినిపించే మేధావులు వీళ్ళే ఇచ్చారు. వీళ్ళు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ స్థాయిలో నిలబెట్టారు. సో ఆయన ప్రతిరోజు ఏదో ఒక స్టఫ్ ఇస్తూ ఉండేవాళ్ళు వాళ్ళకి. ఆ స్టఫ్ని వండుకోవడంలోనే జగన్మోహన్ రెడ్డి గారి ఎలివేషన్ అనేది జరుగుతూ వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని నిలబెట్టింది, నించోబెట్టింది, ముఖ్యమంత్రిని చేసింది, జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ని ఆ స్థాయిలో బిల్డ్ చేసింది ఎవరు అనేది నేను పేరు చెప్పను, కానీ మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళే. సేమ్ ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే, ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. అంతే. దాంతోపాటు నేను ఇంతకుముందు ABC అని చెప్పాను కదా, ఈ ABCలో ఇదే పని అధికారంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చేస్తూ ఉన్నవాళ్లే. నిజం చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ABC నెంబర్లు అనేది ఇంకాస్త బలంగా పెరిగినాయి. అంతకు ముందు జరిగిందే, రాజశేఖర్ రెడ్డి గారి సమయంలో జరిగిందే, ఆ తర్వాత జరుగుతున్నదే. బట్ ఇది ABC జరగదు అని చెప్పడం మాత్రం అదో పెద్ద బూతు అని నేను చాలా స్పష్టంగా చెప్తా. ఎందుకు అంటే ఒక చిన్న పని, ఒక కంపెనీ ఏదైనా, ఇక్కడ గవర్నమెంట్ పని ఏదైనా చేయాలి అంటే ఖచ్చితంగా ముడుపులు చెల్లించాల్సిందే. నిన్న కూడా ఒక వీడియోలో చెప్పా, చేతులు చాపే అధికారులు. అంటే ఒక క్లర్క్ దగ్గర 100 రూపాయలు మొదలు పెడితే, ఒక ఆఫీసర్ దగ్గర 1,00,000 రూపాయలు మొదలు పెడితే, అదే ఒక IAS దగ్గర 10 లక్షలు మొదలు పెడితే, ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర అదొక 1 కోటి రూపాయలు మొదలు పెడితే, అట్లా 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 అది పై వరకు చేరే వరకు ఖచ్చితంగా ముడుపులు అనేది జరుగుతున్నమాట వాస్తవమే. ఇది యాక్సెప్ట్ చేయాల్సిన విషయమే. నర్మగర్భంగా ఇంత ఓపెన్గా మాట్లాడినప్పుడు కొంతమంది జీర్ణించుకోలేరు, కొంతమంది ఓకే బోల్డ్గా చెప్పగలుగుతున్నారు అని అంటారు. ఇది బోల్డ్గా నేను కొత్తగా చెప్పేదేం కాదు, ఇది అందరికీ తెలిసిన విషయమే. సేమ్ ఇదే ప్రాసెస్లో, ఇదే ప్రొసీజర్లో వీళ్ళు చేసింది ఏంటి అంటే, కేవలం నేను తింటా నువ్వు తిను, అది విచ్చలవిడిగా అయిపోవడం అనేది మాత్రమే ఇక్కడ పెద్ద తప్పుగా మనం మనసున్న వాళ్ళగా ఆలోచిస్తే ఇది అడ్డంగా దోచేసుకోవడం అంటారు చూడండి. అడ్డంగా చేసిన పనులకి ప్రత్యక్ష ఉదాహరణలు ఆ కాలంగా చెప్పొచ్చు, కానీ అసలు తప్పే జరగలేదు, ఎవ్వరూ తప్పు చేయరు, అందరూ శుద్ధ పూసలు అంటే మాత్రం అది పచ్చి అబద్ధం. అందరి విషయంలో అందరి సుపుత్రులు కూడా అలా చేసిన వాళ్ళే, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకెవరో కూడా చేసిన వాళ్ళే. అది ఎవరైనా సరే, అది తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ కానీ, ఇంకొక చోట కానీ, లేదంటే ఇంకా మనం ఒక 30 ఏళ్ల బ్యాక్కి వెళ్ళినప్పుడు కానీ, ఏ ముఖ్యమంత్రి ఉన్నా, ఇంకా అంతకు ముందంటే ఇప్పటికీ గత ముఖ్యమంత్రుల పిల్లలు వాళ్ళ కుటుంబాలు ఎక్కడున్నాయో కూడా మనకు తెలియదు నిజానికి. సో ఒక వ్యాపారాలు చేసుకున్నారు, అందరూ వ్యాపార సామ్రాజ్యాన్ని అందరూ విస్తరించుకున్నారు. అది వాళ్ళ తెలివితేటలు, అది తప్పనడం ఎవరు చేసుకున్నా అను. అది రాజకీయాల్లోకి వచ్చి వ్యాపారాలు వృద్ధి చేసుకున్నారా, వ్యాపారాలు వృద్ధి అయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చారా, ఈ రెండు లింక్ అయి ఉంటాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి సమయంలో ఇది ఇంకాస్త విచ్చలవిడయి
ఓపెన్గా మాట్లాడుకోగలిగి సమాజం మీద ఒక విష వాయువులను వదిలినట్టుగా అయితే జరిగింది అనడం చెప్పడానికి నాకు ఎలాంటి డౌట్ కూడా లేదు. ఖచ్చితంగా ఇది జరిగింది అదే. అంటే నీకెంత నాకెంత ఓపెన్ డిబేట్, రాజకీయ నాయకులు అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడేలాంటి ఒక ఓపెన్ అంటే ఒక టైప్ ఆఫ్ రౌడీయిజానికి ఆ సమయం అంతా కూడా నడిచింది. అందులో జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి పొందారు. జగన్మోహన్ రెడ్డి గారే కాదు, నిజం చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు ఏదడిగినా సరే కాదనకుండా అందరికీ ఆ తాయిలాలు ఇలా బిస్కెట్ల రూపంలో రాజశేఖర రెడ్డి గారు పంచగలిగారు. అంటే ఇటు ప్రజలకు ఆయన ఆరోగ్యశ్రీ ఇచ్చారు. ఇలాంటి కార్యక్రమాలతో పాటుగా మరి కన్న కొడుకు డిమాండ్ చేసినప్పుడు కన్న కొడుకుకి, ప్రతిపక్షాలు డిమాండ్ చేసినప్పుడు ప్రతిపక్షాలకి, బట్ ఆయన దాతృత్వాన్ని మాత్రం నిజంగా మెచ్చుకోవాలి. ఆ స్టైల్లో ఆయన చేసుకుంటూ వచ్చారు. జరిగిన వాస్తవం ఇది, ఏబిసి ఇంతే. అసలు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఏంటి, ఏం జరిగింది అని తలపీక్కునే వాళ్ళకి ఏబిసి ఇదే జరిగింది. దీని వెనుక ఎన్ని ఆస్తులు ప్రభుత్వాలని అధికారాలను అడ్డం పెట్టుకొని ఎన్ని ఆస్తులు ఇమ్మీడియట్లీ కూడబెట్టగలిగారు అనేది మాత్రమే ఇక్కడ సబ్జెక్ట్. ఖచ్చితంగా ఆయన బాగా బలంగానే కూడబెట్టగలిగారు. ఆ బలం అంత బలం ఎలా చేసుకుంటారు? ఏదో కొంత చూసి చూడనట్టుగా గుట్టి చప్పుడు కాకుండా చేయాలి, కానీ ఇన్ని కోట్లు ఎలా చేస్తారు అనేదే అయితే ఎలిగేషన్ ఇది అవ్వాలి. అంతేగాని అసలు జగన్మోహన్ రెడ్డి గారు అంత పెద్ద తప్పు చేశాడా అనేంత పెద్ద తప్పు అయితే అది కాదు, నేను చెప్తున్నాను. రైట్. ఇకపోతే ఇక అలా ఉంచితే జగన్మోహన్ రెడ్డి గారి స్టఫ్ విషయం చెప్తున్నాను. ఆయన తయారు చేసే స్టఫ్, అధికారంలో ఆయన 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఎవరెవరితో ఎలాంటి వ్యాఖ్యలు చేయించేవాళ్ళు, ఎవరెవరు ఏమేమి మాట్లాడేవాళ్ళు, ప్రతిరోజు ఈ మాట్లాడిన మాటలు మాత్రమే లైమ్ లైట్లో ఉంటాయి. మనందరం ఆ మాటలు, ఈ రాజకీయ నాయకుడు ఈ మాట అన్నారు, లేదంటే ఇంకొకళ్ళు ఈ మాట అన్నారు, ఇంకొకళ్ళు ఈ మాట అన్నారు, వీటిల్ని పట్టుకొనే మనం చుట్టూ తిరుగుతూ ఉంటాం. ఈ మాటలను పట్టుకొని మనం ఫైట్ చేస్తూ ఉంటాం. అది మీడియాలో కావచ్చు, మీడియా బయట కావచ్చు, ఏదైనా. కానీ బిహైండ్ దట్ ఆయన తయారు చేసే స్టఫ్ అది వేరే ఉంటుంది. బట్ దాని గురించి పట్టించుకునే అంత ఫోకస్ మనం పెట్టం. సేమ్ ఇలాగే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా అన్న దగ్గర నుంచి వచ్చారు, సైన్ పెట్టారు, జస్ట్ అలా వెళ్ళిపోయారు. మళ్ళెందుకు రారు అని ఎంత నోరు చించుకున్నా ఆయన రారంతే. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, ఆయన జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కూడా కోర్టుకి ఎందుకు వచ్చారు ఇది కూడా తెలుసుకోవాలి. ఎందుకు వచ్చారు అంటే పాస్పోర్ట్ అనేది ఆయన తీసుకొని వెళ్ళారు. ఆయన పాస్పోర్ట్ అనేది కూడా ఈడీ అండ్ సిబిఐ తీసుకుంటుంది కాబట్టి ఒక పాస్పోర్ట్ తీసుకొని ఆయన బయటకు వెళ్ళాలి అంటే కనుక సిబిఐ పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇన్ని కేసులు ఉన్నాయి కాబట్టి అది నా మీద ఉన్నా, మీ మీద ఉన్నా, ఎవరి మీద ఉన్నా ఆ కోర్టు పర్మిషన్ అనేది తీసుకొని వెళ్ళాలి. అది అందుకే ఆయన కోర్టుకు వెళ్ళి తీసుకొని వెళ్ళారు. వెళ్ళినప్పుడు మరి ఈ పర్సన్ వ్యక్తిగతంగా అసలు ఆ మనిషి ఉన్నాడా లేడా, ఉంటే ఈ పాస్పోర్ట్ మీద ఈ మనిషే తిరుగుతున్నాడా అని కోర్టుకి ఒక చిన్న నిర్ధారణ కోసం, జస్ట్ ఒక అటెండెన్స్ వేయించుకోవడం కోసం ఆయన 5 సంవత్సరాల 10 నెలల 10 రోజుల తర్వాత ఇవాళ కోర్టుకు రావడం జరిగింది. జస్ట్ ఈ 5 నిమిషాల్లో జరిగింది ఏంటి అంటే, ఫిజికల్గా మనిషిని జడ్జి చూశారు, కోర్టుని జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, కార్యకర్తలు ఆహాకారాలు, సీఎం అన్న అరుపులు, ఓహో అన్న అరుపులు, హైదరాబాద్ అంతా ట్రాఫిక్ జామ్, ఆ బేగంపేట ఏరియా మొత్తం అక్కడి నుంచి నాంపల్లి సిబిఐ గుడి వరకు మొత్తం ట్రాఫిక్ జామ్, హడావుడి, ఆర్భాటాలు. అసలు ఆయన వ్యక్తిగత హాజరుకి 5 నిమిషాలు రావడానికి కనీసం హైదరాబాద్లో ఇవాళ 3 గంటల పాటు ట్రాఫిక్ ఆగిపోయిందంటే ఎక్కడున్నాం మనం? 5 నిమిషాల పాటు మాజీ సీఎం, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు రావడానికి ఇంత ట్రాఫిక్ జామ్ అయిపోయేలాంటి పరిస్థితులు ఏంటి? ఇక్కడున్న అభిమానులు ఊపిరి పీల్చుకున్నారా? మాయుష్మతి ఊపిరి పీల్చుకో, మా అన్న వస్తున్నాడు అని? లేదు అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ముందు రోజు రాత్రే వచ్చేసి అందరూ ఇక్కడ ఉన్నారా? ప్లెకార్డులు పట్టుకోవాలి ఏంటి? కొన్ని ప్లెకార్డుల్లో రప్పా 2029 రప్పా అనే ప్లెకార్డులు ఏంటి? అసలు వీటిల్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటి. రెండవది, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా భావోద్వేగానికి గురయ్యారా అనిపించింది నాకు. ఎందుకంటే అన్నిసార్లు సిబిఐ అండ్ ఈడీ కోర్టు చుట్టూ A1గా ఉండి ఆ వయసులో ఆయన అన్ని రకాలుగా అన్నిసార్లు మెట్లెక్కి దిగారు కాబట్టి మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఆయన ఆ కోర్టు దగ్గరికి వెళ్తుంటే మళ్ళీ ఆ గోడల్ని, ఆ బల్లల్ని, అక్కడున్న ఎవరైనా పాత ఎంప్లాయీస్ ఏమన్నా ఇంకా రిటైర్ అవ్వకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని చూసి ఏమైనా భావోద్వేగానికి ఏమన్నా గురయ్యారా ఏమో అర్థం కావట్లేదు.
ఆయన మంది మార్బలంతో మంచి పకడ్బందీగా మాజీ మినిస్టర్లను కూడా తీసుకొని చాలా బలంగానే వచ్చారు. ఇదిలా ఉంటే లేదంటే నాకు ఇంకొక డౌట్ కూడా వస్తుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా పండితుడు అంటే మీరు సిబిఐ కోర్టుకు వెళితే మళ్ళీ సీఎం అవుతారని ఎవరైనా పండితుడు ఎవరైనా చెప్పారో ఏమో తెలియదు, కానీ మొత్తానికి ఆయన మళ్ళీ సిబిఐ కోర్టుకు రావడానికి కారణం ఆయన రావాలనుకుంటేనే వచ్చారు, ఆయన చూడాలనుకుంటేనే కోర్టును చూశారు. మొత్తానికి జరిగింది ఏంటంటే రప్పించారా, ఆయనే వచ్చారా కాదు, ఆయన రావాలనుకున్నారు కాబట్టే వచ్చారు. అది మరి ఏదన్నా పండితుడు చెప్పాడో ఏమో. మీరు ఈ సమయానికి వస్తే, ఈ సమయం కాదు, ఏదో ఒకసారి సిబిఐ కోర్టుకు వస్తే, ఎందుకంటే గతంలో ఆయన కడప ఎంపీగా ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ అవ్వడం, కోర్టుల చుట్టూ తిరగడం, పాదయాత్రలో కూడా ఉండి కోర్టుకు రావడం అనేది ఆయన ఇమేజ్ని, నేను స్టఫ్ అన్నాను కదా, ఆయన ఇమేజ్ని బిల్డ్ చేసింది. ఎవరు ఆ స్టఫ్ని జనరేట్ చేస్తారు? ఎవరు చేస్తారు? ప్రత్యర్థులే చేస్తారు. ప్రత్యర్థ విశ్లేషకులు, ప్రత్యర్థ పార్టీలు, వీళ్ళు మాత్రమే ఆయన ఇమేజ్ని, ఆయన స్టఫ్ని బిల్డ్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఆ స్టఫ్ ఇవ్వాలనుకున్నారు అందరికీ, ఆయన గురించి మాట్లాడాలనుకున్నారు, ప్రతిరోజు ఆయన నానాలనుకుంటారు. కాబట్టే వచ్చారు. ఆయన భావోద్వేగానికి ఆ గోడల్ని వాటిల్ని ఏమన్నా తాకుంటారు, జడ్జి ముందు నుంచున్నారు. సో ఫైనల్గా జరిగింది ఏంటయ్యా ఇవాళ అంటే, జగన్మోహన్ రెడ్డి గారు జడ్జికి ఏం చెప్పారు? నేను ఉన్నాను అని చెప్పారు. జడ్జి ఏం చెప్పారు? నేను విన్నాను అని చెప్పారు. అక్కడున్న సాక్షులు ఏం చెప్పారు? మేము చూసాము అని చెప్పారు. ఓవరాల్గా జరిగింది ఏంటి అంటే, నేను ఉన్నాను, నేను విన్నాను, నేను చూశాను. సాక్షులు ఎవరో ఒకరు సాక్షి సంతకం కూడా పెట్టాలి కాబట్టి ఓవరాల్గా జరిగిన ఎపిసోడ్ ఇదే. ఇక ఈ తర్వాత ఆయన అసెంబ్లీకి రాడా, ఆయన ఇక్కడికి వచ్చారా, ఆయన అక్కడికి వచ్చారా, జగన్ చుట్టూ, జగన్ పేరు, జగన్ జపం చేసుకుంటూ ఇంకా ఎక్కువ కాలం కొనసాగిస్తే ఆయన సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అవుతుందేమో ఆలోచించుకోవాల్సింది మీరే. ఎనీవే, ఇది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టఫ్లో భాగంగా స్పెషల్ ఎక్స్క్లూజివ్ ఫోకస్. చూస్తూనే ఉండండి మగధ న్యూస్.